మాలమాలో వ్యవస్థ కొత్త కార్యదర్శి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏంటంటే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే 2004లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వర్గీకరణ చెల్లనేరదు, మాలమాదిగలు యాజ్ పర్ సోషల్ స్టేటస్ ఈక్వలే కాబట్టి వర్గీకరణ చెల్లనేరదని చెప్పారు. అలాగే 2004లో ఆయన జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు 1వ తారీఖున లేదు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. మేము ఏం చెప్తున్నామంటే మరి 2024లో వర్గీకరణ చెల్లలేదని ఆ చంద్రబాబు చూడు గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా, మరి ఆగస్టు 1న 2024 ఈయన ఏం చెప్తున్నాడు వెసులుబాటు రాష్ట్రం తీసుకొచ్చాను అన్నారు. అంటే దానికి నీకు ఏమైనా గుర్తు లేదా? ఒక నిజంగా వెసులుబాటు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే వెసులుబాటు కల్పించాలి కదా. మరి దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా. అలాగే మేము ఏం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాదిగలనే విడదీయాలని చూస్తున్నారు. కానీ మాలలకు కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నది మనం ఆలోచించవలసిన విషయం. 75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటుందో ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది. మనం చూసాము ఈ రాష్ట్రంలో రెడ్లు కమ్మలే. రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి, అడుక్కుంటే హక్కులు రావు, పోరాటం తప్ప. యూ డోంట్ బెగ్, యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అది న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకోండి, అడుక్కోవద్దని. మరి దాని ఉద్దేశం ఏంటి? మీరు పాలకులు కావాలి, పాలితులుగా ఉండొద్దు అంటాడు. పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తాము, పాలితులుగా ఉంటే అడుక్కుంటాము. కానీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణమాదికి తెలియదా? ఇవన్నీ మర్చిపోయి మాలమాదిగలు విడదీయాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మంద కృష్ణమాదిగ మాలమాదిగలు విడదీయాలి. ఇది కృష్ణమాదిగ ఆలోచన కాదు. మేము అనుకునేది ఏంటంటే బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఏనాడైతే ఈ మాలమాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారము అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళకు ఉండవని ఇది ఆర్ఎస్ అజెండా, బీజేపీ అజెండా వీళ్ళు పాటిస్తారు. దాంట్లో కృష్ణమాదిగ పావు మాత్రమే.